హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ ఇన్స్టా డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం ఓఎల్ఈడిబి ఆర్ ఓడిబిస్ ఎర్రర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇది కామన్గా రియల్ టైంలో ఫేస్ చేసే ఇష్యూ అండి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రోజు మన సబ్స్క్రైబర్ అయితే నాకు ఈమెయిల్ చేశారు. సో ఈ రోజు ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్స్ అడిగారండి. ఓకేనా? సో ఫస్ట్ ఎర్రర్ చూద్దాం. ఎర్రర్ అంటే ఎందుకు చూద్దాం. ఓకేనా? ఎర్రర్ అయితే ఏం లేదండి. లైక్ ఓఎల్ఈడిబి ఆర్ ఓడిబిస్ ఎర్రర్ అని మనకి ఎర్రర్ అయితే మనకి చూడండి, ఎర్రర్ కనిపిస్తుంది కదా. ఎర్రర్ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తారని అడిగారు. ఓకే, సో ఫస్ట్ వితౌట్ ఎనీ డిలే మనం ఒకసారి డెమో అయితే చూద్దాము. దాని తర్వాత క్విక్గా ఫిక్స్ చేయొచ్చు. ట్రస్ట్ మీ 1 minute ఫిక్స్ చేయొచ్చండి ఎర్రర్. ఓకేనా? సో నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను స్టెప్ బై స్టెప్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, సో ఇక్కడ నేను పవర్ బి డెస్క్టాప్కి వచ్చాను. ఫస్ట్ మనం డేటా చూద్దాం. ఓకే, సో డేటా అయితే ఏమీ లేదండి, జస్ట్ 3 rows ఉన్నాయి. లైక్ సీరియల్ నెంబర్, నేమ్, శాలరీ, డేట్ కీ. సో మనకి ఇక్కడ డేటా టైప్స్ కూడా డేట్ కీకి డేట్ ఉంది, అండ్ శాలరీకి హోల్ నెంబర్, నేమ్కి టెక్స్ట్, అండ్ సీరియల్ నెంబర్ ఇస్ హోల్ నెంబర్. సో నో ఇష్యూస్ అట్ ఆల్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రీఫ్రెష్ చేద్దాం. సో నేను రీఫ్రెష్ చేస్తాను. ఓకే, సో రీఫ్రెష్ చేసినప్పుడు మనకి చూడండి ఒక ఎర్రర్ అయితే వచ్చింది, ఓఎల్ఈడిబి ఆర్ ఓడిబిసి ఎర్రర్ అనమాట. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అడిగారు ఇంటర్వ్యూలో ఈరోజు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది కామన్గా రియల్ టైంలో ఫేస్ చేసే ఇష్యూ. ఎక్కడో చోట ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎక్స్పీరియన్స్ పీపుల్, ఎక్కడో చోట ఈ ఇష్యూ మీరు ఫేస్ చేసే ఉంటారు ప్రాజెక్ట్లో. ఓకేనా? సో ఫస్ట్ దీనికి ఎలా ఫిక్స్ చేయాలో తెలుసుకుందాం క్విక్గా. చాలా ఈజీ అండి, ఏం లేదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే డేటాని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎటువంటి ఫిక్స్ అయితే మనకి దొరకట్లేదు కదా. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఎటువంటి ఫిక్స్ మనకు దొరకట్లేదు, ఏం అర్థం కావట్లేదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ట్రాన్స్ఫార్మ్ డేటా, అంటే పవర్ కోర్ ఎడిటర్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇక్కడ మనకి ఫిక్స్ కనిపించడం చూద్దాం, ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఈ డేటాని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో యాజ్ ఎ పవర్ బి డెవలపర్ ఫస్ట్ అర్థం కావాల్సింది డేటా అండి. సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ కాదండి, అది లాస్ట్లో చేసే పని అది. ఓకేనా? సో డ్రాగ్ అండ్ డ్రాప్ కన్నా ముందు మీకు డేటా అర్థమైతేనే మనం లైక్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తాం. సో ముందు మీకు డేటా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ ఏముంది, సీరియల్ నెంబర్ డేటా టైప్ ఇస్ హోల్ నెంబర్, నో ఇష్యూస్. నేమ్కి టెక్స్ట్, శాలరీకి హోల్ నెంబర్. మరి ఇక్కడ డేట్ కీకి హోల్ నెంబర్ ఉంది, ఇది తప్పు కదా. మనకి డేట్ డేటా టైప్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఫిక్స్ అవ్వలేదు అనమాట. చూడండి ఇక్కడ డేట్ కీకి నెంబర్ ఉంది, హోల్ నెంబర్, బట్ ఇట్ షుడ్ బి డేట్ అనమాట. ఓకే, క్విక్గా మనం దీన్ని డేట్గా చేంజ్ చేద్దాం. దట్స్ ఇట్, సింపుల్ అండి, సింపుల్ ఫిక్స్ అనమాట. ఓకే, సో ఇలా క్లిక్ చేయండి అండ్ చేంజ్ టు డేట్. చూడండి ఇప్పుడు డేట్గా చేంజ్ అయిపోయింది. ఓకే, రీప్లేస్ కరెక్ట్, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు మనం చేంజ్ అయిపోయింది. క్లిక్ ఆన్ క్లోజ్ అండ్ అప్లై. సో ఎప్పుడైతే మనం క్లోజ్ అండ్ అప్లై చేస్తాము చూడండి, మనకి ఇప్పుడు ఎర్రర్ అయితే రాకూడదు. ఓకే, సో లెట్స్ ట్రై టు రీఫ్రెష్ దిస్ డేటా సెట్. ఓకే, నేను ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నాను, జస్ట్ రీఫ్రెష్. చూసారు ఎర్రర్ అయితే మనకు రాలేదు, నో ఇష్యూస్. కాబట్టి మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నాను, మనకి ఆ ఇష్యూ అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట. ఓకే, చూసారు చాలా సింపుల్, జస్ట్ 1 minute అయితే అయిపోయింది. సో ఇలా అండి. ఓకే, ఈ క్వశ్చన్ అడిగారు ఈరోజు ఓడిబిస్ ఎర్రర్ అంటే ఏంటి. ఓకే, సో మీకు కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకేనా? ఇలా ఇష్యూ వస్తే మాత్రం మీరు ప్యానిక్ అవ్వకండి, సింపుల్ అనమాట. ఓకే, సో వన్స్గా ఇంకా సింపుల్ చెప్పాలంటే ఈ ఓడిబిస్ ఎర్రర్ ఎందుకు వస్తున్నాయి, డేటా టైప్ మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు వస్తుంటాయి ఇట్లాంటి. ఓకేనా? సో యూ కెన్ ఆన్సర్ డేటా టైప్ మిస్ మ్యాచెస్ ఉన్నప్పుడు దిస్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ విల్ అక్కర్ అనమాట. ఓకే, మనం ఫిక్స్ అనేది ఎక్కడ చేస్తాం, ట్రాన్స్ఫార్మ్ ఎడిటర్లో చేస్తాం. ఇక్కడ మనం దొరకట్లేదు, చూడండి ఇష్యూ దొరకలేదు ఇందాక. ఓకే, సో ట్రాన్స్ఫార్మ్ ఎడిటర్లో మనం ఆ డేటా టైప్ చేంజ్ చేస్తే ఫిక్స్ అయిపోతుంది. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.